ఒకరోజు రాత్రి 11:45 ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ అవుతుందని చూడగా ఆ ఫోన్లో షాకింగ్గా ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ ఎవరా అనేసి లిఫ్ట్ చేస్తే చాలా షాక్ అయ్యాను. ఫోన్ చేసింది ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేసి ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఆ ఇల్లు చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. గ్రామస్తులు ఆ ఇంటి గురించి వింత కథలు చెప్పేవారు, కానీ రాహుల్ వాటిని నమ్మలేదు. ఆ రాత్రి అతను ఒంటరిగా ఆ ఇంట్లో నిద్రపోవాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి అయ్యేసరికి 12 గంటలకు అప్పుడే ఫోన్ మోగింది. స్క్రీన్ పై చూసి అతను షాక్ అయ్యాడు. ఫోన్లో అమ్మ కాలింగ్ అనేసి వచ్చింది, కానీ అతని అమ్మ 3 సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఇది ఎవరో ప్రాంక్ చేస్తున్నారని కాల్ లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి వెనుకకు నెమ్మదిగా ఒక గొంతు వినిపించింది. రాహుల్ వెనక్కి తిరిగి చూడకు. అంతే, కాల్ కట్ అయింది. అతని గుండె వేగంగా కొట్టుకుంది. అప్పుడే వెనుక నుంచి ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. అతను వెనక్కి చూడాలని అనుకున్నాడు, కానీ కాల్లో చెప్పిన మాట గుర్తొచ్చింది. శబ్దం మరింత దగ్గరగా వచ్చింది. అతను భయంతో చెమటలు పట్టిపోయాడు. ఒక్కసారిగా కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా మునిగిపోయింది. మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. అప్పుడు ఎదురుగా ఒక గోడపై వాక్యం కనిపించింది. ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపో రాహుల్ అనేసి రాసి ఉంది. భయపడ్డాడు. అది ఎవరు రాశారో, ఎప్పుడు రాశారో. అతను వెంటనే బయటికి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ ప్రధానంగా తలుపు మూసి ఉంది. లాక్ చేసినట్టుంది. అయితే అప్పుడే మళ్ళీ ఫోన్ మోగింది. మరింత స్పష్టంగా వినిపించింది. పైనున్న గదికి వెళ్ళిపో రాహుల్ అనేసి వచ్చింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అదే సమయంలో పై అంతస్తు నుంచి ఏదో భారీ వస్తువు లాగుతున్న శబ్దం వినిపించింది. ధైర్యం చేసి మెట్లు ఎక్కాడు. అయితే ప్రతి మెట్టు ఎక్కే కొద్దీ శబ్దం పెరుగుతుంది. చివరికి పై గది దగ్గరికి చేరుకున్నాడు. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. నెమ్మదిగా లోపలికి చూశాడు. అక్కడ అతనికి ఒక పాత కుర్చీ ఊగుతుంది, కానీ గదిలో ఎవరూ లేరు. అప్పుడు వెనుక నుంచి ఒక చల్లని గాలి తాకింది. తిరిగి చూశాడు. అయితే గోడ పైన అతనికి ఒక ఫోటో కనిపించింది. ఆ ఫోటో ఎవరిదో అని అతను దీర్ఘంగా చూస్తుండగా, ఆ ఫోటో ఎవరిదో కాదు, రాహుల్ వాళ్ళ అమ్మది. వాళ్ళ అమ్మ కళ్ళు అతన్ని చూస్తున్నాయి. రాహుల్ ఒక్కసారిగా భయంతో వెనక్కి పడిపోయాడు. అప్పుడే నేలపై ఒక పాత డైరీ కనిపించింది. చదవడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో ఒక ప్రమాదకరమైన రహస్యం దాగి ఉంది. ఏళ్ల క్రితం ఆ ఇంట్లో ఒక హత్య జరిగిందని అందులో ఉంది. హంతకుడు ఎప్పుడు పట్టబడలేదని కూడా రాసి ఉంది. రాహుల్ చదువుతుండగా కింద అంతస్తు నుంచి తలుపు మూసుకున్న శబ్దం వినిపించింది. ఎవరో ఇంట్లోకి వచ్చారు అనేసి అతని గుండె ఆగినంత పనైంది. మెట్ల దగ్గరికి వెళ్ళి కింద చూశాడు. చీకటిలో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతని చేతిలో పెద్ద కత్తి ఉంది.
రాహుల్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. కానీ సిగ్నల్ లేదు. ఆ వ్యక్తి నెమ్మదిగా మెట్లెక్కడం ప్రారంభించాడు. ఒకటో మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు ఎక్కాడు. అతనికి దగ్గరగా ఉన్నాడు. రాహుల్ దాక్కున్నాడు. అప్పుడే ఫోన్ మళ్ళీ మోగింది. అమ్మ కాల్. రాహుల్ బయటికి రాకు, రాకు నాయనా అనేసి అమ్మ ఫోన్ చేసింది. వెంటనే పోలీసులు వచ్చి ఆ హంతకుణ్ణి తీసుకుని జైల్లోకి తీసుకువెళ్దామని పట్టుకున్నారు. ఇదంతా ఎందుకు చేశాడో అని నిలదీశారు. అయితే రాహుల్ యొక్క ఫోన్ లిస్టు చెక్ చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. రాహుల్ ఇంకా షాక్లోనే ఉన్నాడు. ఆ రోజు పోలీసులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుంచి రాహుల్ ఒకటే నమ్ముతాడు, మనల్ని కాపాడడానికి కనిపించే ధైర్యమే అవసరం లేదు, కనిపించకుండా ఉన్న వాళ్ళు కూడా మనల్ని కాపాడతారు అని రాహుల్ నమ్ముతాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.